మంచిర్యాల జోన్ జైపూర్ సబ్ డివిజన్లోని జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇందారం గ్రామంలో పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం జరిగింది. జైపూర్ ఏసీపీ పాల్గొని గ్రామ ప్రజలతో మాట్లాడి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల గురించి అడుగు తెలుసుకున్నారు. అనంతరం వాహనాలను తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిని తప్పకుండా జైలుకు పంపిస్తామని ఏసీపీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణుచందర్, జైపూర్ ఎస్ఐ శ్రీధర్, శ్రీరాంపూర్ ఎస్ఐ సంతోష్, టీఎస్ఎస్పీ పోలీస్ సర్కిల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మా ఫోర్స్తోని మా సిఎస్ శ్రీరాంపూర్ గారు, మా ఎస్ఐ శ్రీరాంపూర్ మరియు జైపూర్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఈ ఇందారం గ్రామాన్ని చుట్టుముట్టి కార్డన్ కటాఫ్ పార్టీలు పెట్టి కార్డ్ సెర్చ్ రెవెన్యూ వాళ్ళు ఉత్తర్వు ప్రకారంగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఇందారం చేయడానికి కారణం ఏంటంటే ఈ విలేజ్ రోడ్డు మీద, హైవే మీద ఉండడం, తరచుగా ప్రమాదాలకు గురి కావడం. రెండోది, విలేజ్లో మైగ్రెంట్స్ చాలామంది ప్రతి సంవత్సరం ఒక 100 నుంచి 150 కుటుంబాలు ఇక్కడ మైగ్రేట్ జరుగుతుంది. ఈ మైగ్రేట్ అయిన పీపుల్తో కూడా ప్రాపర్గా మన ఇన్స్టిట్యూట్ చెక్ చేయడం. అదేవిధంగా ప్రజలు చాలా రకాలైనటువంటి ఆన్లైన్ మోసాలు, తర్వాత నార్కోటిక్స్, గంజాయికి బాగా ఇదైతుందని చెప్పి జనాల్ని మోటివేట్ చేయడానికి రావడం జరిగింది. ఈ కార్డ్ సెర్చ్లో భాగంగా దాదాపు 150 మోటార్ సైకిల్ చేయడం జరిగింది. ప్రాపర్ తర్వాత నంబర్ ప్లేట్స్ ప్రాపర్గా బండి ఇది లేని ఐడెంటిఫై లేదు, ఆ బండ్లన్నిటి కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం జరిగింది. ఆ నంబర్ ప్లేట్స్ తర్వాత తగిన పేపర్స్ ఉన్న వెహికల్స్ తీసుకొని వస్తే అది కూడా పట్టేయడం జరుగుతుంది. దయచేసి ఈ నంబర్ లేని ప్లేట్స్ ఎందుకు చెప్తున్నారంటే, నంబర్ ప్లేట్స్ ఏంటంటే చాలా మట్టుకు దొంగతనాలు, స్నాచింగ్ అన్ని కూడా ఇలాంటి వెహికల్స్ వాళ్ళని వాళ్ళు దొంగలు తీసుకొచ్చి స్నాచింగ్ చేసి పారేసుకోవడం జరుగుతుంది. ఇది ఎక్కడో ఆ వెహికల్ మనం కొన్నట్టయితే మన మీద మనం నడిపినట్టయితే మన మీద కూడా తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఎవరైనా మీకు బ్రోకర్ గా వస్తారు, నంబర్ ప్లేట్ లేండి, ప్రాపర్ గా నంబర్ ఇవ్వండి కొనగాలి. చాలా మట్టుకు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అన్ని కూడా ఇట్లాంటి కాలం చెందిన వెహికల్స్ అన్నిటి కూడా పల్లెటూరులో వచ్చి 10,000 బండి అయినసరికి మన యువకులు తక్కువ తీసుకుంటున్నారు. అది ఏ క్రైమ్ ఉంది, ఏం కథ, దాని యాక్సిడెంట్ కూడా ఎవరు చేయట్లేదు.